తలుపులు మూయబడి ప్రార్థన చేసినప్పుడు బంధకముల నుండి విడుదల వస్తుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. తలుపులు మూయబడి ప్రార్థన చేసినప్పుడు బంధకాల నుంచి ఏమొస్తుంది? విడుదల వస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. పేతురు చెరసాలలో ఉండగా సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో చెప్పండి దేవునికి ఏం చేస్తారంట? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దీనికి కనెక్షన్ గా 12వ వచనం చదువుతున్నాం. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా పేతురు గారు ఏం చేస్తున్నారంట? తలుపు ఏం చేస్తున్నారు ఆయన అంటే? తలుపు ఇక్కడ ఏమైందనమాట? మూయబడింది. ఆ తర్వాత రొదేన అమ్మాయి బయటికి రావడం, ఆమె పేతురు గారిని చూడడం, తలుపు తీయక మరల లోపలికి వెళ్ళిందని బైబిల్లో ఉంది కదా. సో ఇక్కడ కొన్ని తలుపులు మూయబడ్డాయి. ఆ లోపల సంఘం ఉంది. వారందరూ ఒక విషయం కోసం ఏం చేస్తున్నారు? పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు. తలుపు వేసి ప్రార్థన చేయమని లేఖనంలో రాయబడినట్టుగా వీరందరూ కూడా తలుపు వేసి లోపల ప్రార్థిస్తున్నారు. పేతురు గారి విడుదల కోసం వీరు ప్రార్థన చేస్తున్నారు. ఆ కాలంలో హేరోదు రాజు, అతన్ని హేరోదు అగ్రిప్ప 1 అంటారు, పరిపాలన చేస్తున్న కాలంలో దేవుని బిడ్డలను హింసించడం యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకుని అప్పటికే యాకోబు అనే దైవజనుణ్ణి హతమార్చారు. ఆ తర్వాత పేతురు గారిని కూడా పట్టుకుని ఆయన పండుగ వాతావరణ సమయం ఉంది కాబట్టి ఆ తర్వాత పేతురుని హతమారుద్దామని చెప్పి తీసుకెళ్ళి చెరసాలలో పెట్టారు. పేతురు గారు చుట్టూ 16 మంది సైనికులు ఉన్నట్టుగా లేఖనాల్లో రాయబడింది. ఆయన ఒక చెరసాలలో బంధించబడ్డాడు. కటకటాలు కలిగిన చెరసాల వెనకాల పేతురు గారిని ఉంచారు. అంటే అతడు విడుదల పొందడం, బయటికి రావడం అసాధ్యమనిపించే రీతిలో ఆ సంఘటన అంతా కనబడుతుంటే సంఘము అసాధ్యమైన కార్యము సుసాధ్యపరచడం కోసం వారు ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగలిగిన వారందరూ కూడా మార్కు అనే మారు పేరు గల యోహాను, ఆయన్ని జాన్ మార్క్ అని పిలుస్తారు, వారి ఇంటిలోనికి వచ్చి తలుపు వేసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన కార్యాన్ని జరిగించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురు సంకెళ్ళ చేత బంధించబడి ఉన్నాడు. 16 మంది సైనికుల మధ్య ఉన్నాడు. చెరసాలలో ఉన్నాడు. చీకటిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల నుండి విడుదల పొందడం సాధ్యమేనా? బయటికి రావడం సాధ్యమేనా అంటే దేవుడు సాధ్యపరిచాడు. ఎప్పుడో తెలుసా? వారు తలుపులు మూసి ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటే, దేవుని కొరకు నీ తలుపులు తెరిచి లోకానికి నీ తలుపులు మూసి నువ్వు ప్రార్థన చేయగలిగితే బంధకములు దేవుడు ఏం చేయబోతున్నాడు? వాటిని తెరించబోతున్నాడు. ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావు? ఒకవేళ నీ కుటుంబం ఏ బంధకాల్లో ఉన్నారు? ఒకవేళ ఇంకా కొంతమంది కులకట్ల చేత బంధించబడ్డారేమో, మత బంధకాల చేత బంధించబడ్డారేమో, రకరకాల పాపములనే బంధకాల చేత బంధించబడ్డారేమో, వ్యసనముల చేత బంధించబడ్డారేమో, ఎడిక్షన్స్ ద్వారా చాలామంది బంధించబడ్డారేమో. ఆ బంధకముల నుంచి విడుదల రావాలి అంటే చెప్పండి, దేవుని సల మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కొంతమంది రకరకాలైన వాటికి బానిసలు అవుతూ ఉంటారు, లేకపోతే బందీలుగా మారిపోతూ ఉంటారు. ఒకసారి ఒక ఆమె తన భర్త భయంకరమైన త్రాగుడుకు బానిస అయ్యాడని చెప్పి ఎవరో దగ్గరికి వెళ్ళి అడిగిందట, నా భర్త త్రాగుడు మానాలంటే ఏం చేయాలి అంటే ఆ వ్యక్తి సలహా ఇచ్చింది ఏంటంటే, నీ భర్తను యోగా సెంటర్కి పంపించు. ఏ సెంటర్కి పంపించాలా? యోగా సెంటర్కి పంపించు. అక్కడ యోగా చేయడం ద్వారా నీ భర్త త్రాగుడు నుండి విడుదల పొందుతాడని చెప్పగానే ఈమె భర్తకు ఫీజు కట్టి ఆ యోగా సెంటర్లో జాయిన్ చేయించింది. ఏమంటే నా కోసం 1 నెల వెళ్ళండి అని పంపించింది. ఆయన వెళ్ళాడు. నెల అయిన తర్వాత వచ్చాడు. ఈ పంపించిన దానికి సలహా ఇచ్చిన ఆమె అడిగింది, నీ భర్తలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగితే ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? నా భర్త ఇదివరకు నిలబడి తాగేవాడు, ఇప్పుడు తల కింద పెట్టి కాళ్ళు పోయి పెట్టి కూడా ఏం చేస్తున్నాడు? త్రాగుతున్నాడు. కానీ అతనిలో మార్పు ఏమో రాలేదు. ఆసనాల్లో మార్పు వచ్చింది కానీ చెప్పండి వ్యసనం నుండి ఏమవ్వలేదు, విడుదల పొందలేదు. చాలామంది జీవితాల భవిష్యత్తు ఇలాగే ఉంటాయేమో, ఎక్కడికో వెళ్ళడం, ఏదో విడుదల కోసం అటు పరిగెట్టడం ఇటు పరిగెట్టడం, కానీ దేవుని దగ్గరికి రాలేకపోతారు. బంధకముల నుంచి విడుదల చేసే శక్తి యేసయ్యలో ఉంది. హల్లెలూయా. No matter what the addiction, no matter what the bondage that you are suffering from, Jesus is the deliverer. ఆయన నిన్ను విడుదల చేసే దేవుడు. తలుపులు మూసి సంఘం ప్రార్థన చేయడం ద్వారా చెప్పండి బంధకాలు ఏమైపోయినాయి? తెగిపోయినాయి. ఒకవేళ ఈరోజు నీ కుటుంబ సభ్యులు ఇంకా బంధకాల్లో ఉండిపోయారా? నీ సహోదరుడో నీ సహోదరియో నీ తల్లో నీ తండ్రో ఎవరో ఏదో రకమైన బంధకాల్లో ఉన్నారా?
చేయి, ప్రార్థించే వాళ్ళ నిమిత్తం దేవుని సన్నిధిలో వారి పేరెత్తి ప్రార్థించే, ప్రభువా విడుదల కావాలి, బంధకాలు తెంచు ప్రభు అని ప్రార్థించే. దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యపరిచే దేవుడు. తలుపులు మూసి ప్రార్థన చేయండి, దేవునికి అవకాశం ఇవ్వండి, దేవుని కార్యాలు చూచినట్లుగా ప్రార్థించండి. లోక సంబంధమైన విషయాలను ప్రక్కన పెట్టి దేవుని సన్నిధితో మీ జీవితాన్ని నింపుకోండి. బంధకాలు త్రెంచబడతాయని బైబిల్ సెలవిచ్చింది.